తెలుగు జాతి ఆత్మ గౌరవ నినాదాన్ని తన అక్షర ఆయుధంతో ప్రజల గుండెకు చేర్చిన ఘనత రామోజీరావుకే దక్కుతుందని ప్రజా సంఘాల ప్రతినిధులు పాత్రికేయులు కొనియాడారు. రాష్ట్రానికి వివిధ రంగాలకు రామోజీరావు విశేషమైన కృషి చేశారని తెలిపారు. విజయవాడ బాలోత్సవ్ భవన్లో నిర్వహించిన రామోజీరావు సంస్మరణ సభలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని నివాళులర్పించారు. ఈనాడు పత్రిక ద్వారా రాష్ట్రంలో అరాచక ప్రభుత్వాన్ని ఎదుర్కొనడంలో రామోజీరావు నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషించారని గుర్తు చేసుకున్నారు. గౌరవ నినాదాన్ని దశ దిశలా తీసుకెళ్లింది ఎవరంటే మన రామోజీరావు గారే. ఆ నినాదం ఎన్టీ రామారావు గారు ఎత్తుకున్న దాన్ని ప్రతి గుండెకి ప్రతి మారుమూల ప్రాంతానికి తన అక్షర ఆయుధంతో తీసుకెళ్లిన ఘనత మన రామోజీరావు గారికి దక్కుతుందని చెప్పదలుచుకుంటున్నా. అలాగే తెలుగు తల్లి ఒక తెలుగు జాతి ఆణిముత్యాన్ని కోల్పోయిందనేది మనందరం కూడా భావించాలి. ఎందుకంటే రాజకీయాలు రామోజీరావు గారికి ముందు తర్వాత అనుకోవాలంటే ప్రతి గ్రామ స్థాయిలో కూడా రాజకీయాల గురించి మాట్లాడే పరిస్థితి ఉందంటే అది ఒక్క రామోజీరావు గారు తీసుకున్న అక్షర ఆయుధమే మనం అనుకోవాలి. రామోజీరావు గారి ఆర్థిక సంస్థల్లో వారి చేరిన తర్వాత దాని గురించి నిమిషం కూడా నిద్రలో కూడా ఆలోచించేటువంటి అవసరం లేకుండా ఉండేది. అంటే అటువంటి విశ్వాసాన్ని తీసుకొచ్చేటువంటి శక్తి ఒక రామోజీరావు గారికే ఉంది. ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడే వరకు కూడా నా పోరాటం ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనాథ కాదు, నా శక్తి ఉన్నంత వరకు కూడా దానికి ప్రజాప్రభుత్వం ఏర్పాటు అవ్వాలి అనే దానికోసం ఆయన చేసినటువంటి ప్రయత్నం. అందుకనే ఒక భీష్మాచార్యుల్లాగా ఏదైతే ఆయన ఆఖరి శ్వాస, ఆయన ఆఖరి కోరిక ఉందో ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడాలి, ధర్మమే గెలవాలి అనేటువంటిది, ధర్మం గెలవాలి అధర్మం ఓడిపోవాలి అని చెప్పని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాయడమో లేదంతా చేసినప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కక్ష సాధింపుగా వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్లు ఇట్లాంటి బంద్ చేసి కొన్ని ఇబ్బందులు పెడుతుంది. ఒక 2 మాసాలు అడ్వర్టైజ్మెంట్లు బంద్ చేస్తేనే వీళ్ళు తోక జాడిస్తారు, ఇక వాటికి సరెండర్ అయిపోతారు. కానీ రామోజీరావులో గొప్పతనం ఏమంటే అతను ఏదైతే నమ్మి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడినాడో, వార్తలు రాశాడు, ఆ ప్రభుత్వము హెరాస్మెంట్ చేసిన, కక్ష సాధింపులకు పూనుకున్న, ధైర్యంగా ఎదురొడ్డి పోరాడాడు తప్ప వెనక్కు తగ్గలే. అది ఆయనలో గ్రేట్నెస్.